హలో! నేను మీ పద్మావతి పెనుగొండ. విఎస్‌లో నిమ్మకాయలు ఈ సైజులో ఉంటాయి. గజ నిమ్మకాయలివి. వీటితో పచ్చడి ఎలా ఉంటదో అనుకున్నాను. ట్రై చేశాను. పచ్చడి చాలా బాగా వచ్చింది. రండి నిమ్మకాయ పచ్చడి చేద్దాం. చూసారా ఎంత యమ్మీగా ఉందో? ఆ నిమ్మకాయలు శుభ్రంగా కడిగి ఇట్లా ముక్కలు కోసుకొని, తగినంత ఉప్పు వేసుకొని 3 రోజులు ఊరనివ్వాలి. కాపోతే ఇది తోలు మందంగా ఉంటుంది. ఇంకొంచెం ఎక్కువ రోజులే నిల్వ ఉంచుకోవచ్చు. మేమింక ఇండియా వెళ్ళిపోవాలి కదా అని నేను 4 డేస్ నిల్వ ఉంచి కలిపేసాను కారము. అయినా చాలా బావుంది. తర్వాత మెంతులు, వెల్లుల్లి దంచుకొని, తర్వాత పచ్చికారము వేసి బాగా కలుపుకోవాలి. ఇట్లా కలిపిన పచ్చడి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఈ నిమ్మకాయ కారము. మనకి నోరు బాగోలేనప్పుడు ఎవరికన్నా పిల్లలకి ఫీవర్ వచ్చినా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసి ఈ పచ్చడి వేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. వాళ్ళకి అరుచి అనేది పోతుంది. ఈ పెద్ద నిమ్మకాయలతో ఈ నిమ్మకాయ పచ్చడి సూపర్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. బాయ్.